హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇక్కడైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నానండి. నాకు ఫినిషింగ్ వచ్చేసి చాలా నీట్గా అయితే వచ్చిందండి. మనకు ఫినిషింగ్ నీట్గా రావాలంటే కటింగ్ కూడా నీట్గా చేసుకుంటేనే వస్తుంది కదా. ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు నీట్గా అర్థమైతే అవుతుంది. ఇక్కడ నేను వచ్చేసి బ్యాక్ ఓపెన్ అయితే పెట్టేశానండి. అలాగే హ్యాండ్స్ వచ్చేసి చుడి హ్యాండ్స్ అయితే పెట్టేసుకున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసుకోండి. మీ లైక్ ఎట్లా అంటే నాకు సపోర్ట్ లాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే ఇక్కడ నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి బ్లౌజ్ కోసమని. ఈ నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇక్కడ కట్ పీస్ సెంటర్లలో 250 లాగా అయితే తీసేసుకున్నాను. మీటర్ అయితే తీసుకున్నానండి. దీంట్లోకి మనకు కాటన్ లైనింగ్ ఒకటి తీసుకున్నాను. అలాగే మనకు నెట్ క్లాత్ కాబట్టి షైనింగ్ కోసమని సాటిన్ క్లాత్ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం తీసుకున్న కాటన్ లైనింగ్ని ఇలా ఫోల్డింగ్ ఉన్న సైడు మన సైడ్ పెట్టేసుకోవాలి. అలాగే ఓపెన్స్ ఉన్న సైడు మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి నా మెజర్మెంట్సే అండి. ఇక్కడ వేస్ట్ క్లాత్ కటింగ్ కోసం అయితే 1 లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. అలాగే మనము హెమ్మింగ్ పట్టి వేసుకుంటాం కదా, ఆ హెమ్మింగ్ పట్టి కోసమని ఇంకో 1/2 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నానండి. ఆల్తీ బ్లౌజ్ని అయితే యూజ్ చేయట్లేదు. ఒకవేళ మీకు బాడీ మెజర్మెంట్ తీసుకోవడం వస్తే మీరు కూడా చాలా ఈజీగా అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ నేను నా బాడీ లెంత్ వచ్చేసి 13.5 ఇంచులు అయితే ఉందండి. ఆ 13.5 ఇంచులకి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ తీసుకొని 14 ఇంచులకైతే ఇక్కడ ఫోల్డింగ్ ఉన్న సైడ్ అయితే మనము మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవుని. అలాగే నాకు నా చెస్ట్ లూజ్ వచ్చేసి తెలుసు కాబట్టి నేను ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మనము షోల్డర్ పాయింట్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా మనకు లెంత్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇలా 14 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. నా చెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్ అండి. 32 ఇంచెస్ వాళ్ళకి 5 ఇంచెస్ సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను షోల్డర్కి 3 ఇంచెస్ పెట్టాను, మిగిలినది నెక్కుకి. అలాగే ఇక్కడ ఆర్మ్ డౌన్స్ వచ్చేసి 6 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకున్నాను. 6 ఇంచులు ఏ సైజ్ బ్లౌజ్ వారికైనా సరిపోతుందండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచులు అని చెప్పాను కదా, మనకు 32 ఇంచుల్లోంచి 4వ భాగం అయితే ఇక్కడ తీసుకోవాలి. 4వ భాగం వచ్చేసి మనకు 8 ఇంచులు కదా, ఆ 8 ఇంచుల్ని ఇక్కడైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనము నడుము లూజ్ని అయితే తీసుకోవాలండి. నా నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులండి. ఈ 25 ఇంచుల్ని 4వ భాగం అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఈ 4వ భాగంలోంచి సగం చేసి మళ్ళీ ఆ సగంలోంచి సగానికి అయితే తీసుకోవాలి. ఇక్కడ నాకు 6.5 ఇంచులు అయితే వచ్చింది కదా, ఇక్కడ నేను టక్స్లకని 1 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. మనం ఇలా కటింగ్లోనే ఎక్స్ట్రా పెట్టుకుంటే స్టిచ్చింగ్ అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుందండి. అలాగే ఇక్కడ నేను నెక్ డీప్ వచ్చేసి 10.5 ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పైనుంచి కొలుచుకొని కింది సైడు ఎంతకొస్తే అంతవరకు మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి నేను 3 ఇంచులకైతే మార్కింగ్ చేస్తున్నానండి. ఎందుకంటే మనం 3 ఇంచులు అలా పెట్టుకుంటే మనకు రౌండ్ అనేది నీట్గా వస్తుంది. అలాగే ఇక్కడ నేను ఎక్స్ట్రా క్లాత్ కోసం అయితే 2.5 ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు 2 ఇంచెస్ కూడా మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఈ మార్కింగ్లన్నిటినీ ఇలా స్కేల్తో నీట్గా కలిపేసుకోవాలి. మీరు ఎట్లా తిరిగి స్కేల్ యూజ్ చేసేలాగా చూడండి, ఎందుకంటే స్టార్టింగ్లో మనకు కరెక్ట్గా రావాలంటే ఇలా స్కేల్ని యూజ్ చేస్తే మనకు మార్కింగ్లు అనేటివి కరెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా అన్ని మార్కింగ్లను అయితే కలిపేసుకోవాలి. ఈ విధంగా అన్ని మార్కింగ్లను కలిపేసుకోవాలి. ఇక్కడ మీరు నెక్ షేప్ వచ్చేసి మీకు నచ్చిన నెక్ షేప్ అయితే పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ అయితే పెట్టుకుంటున్నాను. మనము ఇక్కడ కింది సైడు డీప్ కోసం 3 ఇంచెస్ పెట్టుకుంటే మనకు రౌండ్ అనేది నీట్గా వస్తుందండి. ఇప్పుడు
ఇక్కడ ఆమ్ రౌండ్స్ దగ్గర అయితే 1.5 ఇంచులకైతే తీసుకుంటున్నాను. ఏ సైజ్ బ్లౌజ్ వారికైనా 1.5 ఇంచులు అయితే సరిపోతుందండి. ఈ విధంగా 1.5 ఇంచులకైతే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ పై సైడు షోల్డర్ సైడు 1 ఇంచు గ్యాప్ పెట్టి ఈ విధంగా రౌండ్ అయితే కలుపుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రౌండ్ని తిప్పుకుంటే మనకు ఆమ్ రౌండ్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. ఇక్కడ నేను ఆమ్ రౌండ్స్ వచ్చేసి కొలుచుకుంటున్నానండి, నా బ్లౌజ్ ప్రకారం వచ్చిందా లేదా అనేది. ఇక్కడ మనము షోల్డర్ జాయింట్స్ కోసం 1/2 ఇంచు గ్యాప్ వదిలేసి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా టేప్ని ఇలా పెడుతూ చూసుకోవాలి. నాకైతే కరెక్ట్గానే వచ్చింది. నేనైతే ఇక్కడ బ్యాక్ పార్ట్ని అయితే మార్కింగ్ మొత్తం చేసేసుకున్నానండి. ఒకవేళ మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్లో తెలపండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం మనము కటింగ్ అయితే చేసేసుకోవాలి. మనం కటింగ్ చేసుకునేటప్పుడు మనము నెక్ షేప్ ఉంటుంది కదా, ఆ నెక్ షేప్ని అయితే కింది సైడ్ నుంచి మాత్రమే కటింగ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు కటింగ్ అనేది నీట్గా వస్తుంది. అలాగే ఇక్కడ ఆమ్ రౌండ్స్ అయితే కటింగ్ చేస్తాం కదా, ఆమ్ రౌండ్స్ దగ్గర మాత్రం పై సైడ్ నుంచే కటింగ్ అయితే చేసుకోవాలండి. కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ ప్రకారం అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న దాన్ని ఇక్కడ మనము సంకపాగం దగ్గర ఒక డాట్ అయితే వేసుకోవాలి. అలాగే ఇక్కడ టక్సులకని మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, అక్కడ కూడా ఒక డాట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి బ్యాక్ ఓపెన్ అయితే పెట్టుకుంటున్నానండి, కాబట్టి ఇక్కడ నేను బ్యాక్ని అయితే ఓపెన్ చేసేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ద్వారా మనము ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా లైనింగ్ క్లాత్ని సేమ్ ఇందాక మనము బ్యాక్ పార్ట్కి ఎలా పెట్టుకున్నామో సేమ్ ఫోల్డింగ్ ఉన్న సైడు మన సైడ్ ఉండేలాగానే పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ని మనము నీట్గా క్లాత్ మీద సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే దీని ప్రకారమే మనము డ్రాయింగ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా మొత్తము మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, ఇక్కడ ఆమ్ రౌండ్స్ దగ్గర డాట్ కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనము నెక్ కోసమని ఇంకో మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనము నెక్ మార్కింగ్ అయితే చేసుకోవాలండి. నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే కుట్లకని 1/2 ఇంచు ఎక్స్ట్రాతో 5.5కైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ డీప్ వచ్చేసి నేను 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. మనము డీప్ ఎక్కువగా పెట్టుకుంటే మనకు నెక్కులు అనేవి నీట్గా కూర్చుంటాయండి. ఇప్పుడు ఈ మార్కింగ్ని స్కేల్ ద్వారా ఈ విధంగా బాక్స్ షేప్లో వచ్చేలాగైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ లైట్గా వి షేప్లో అయితే పెట్టుకుంటున్నానండి. ఇలా కర్వ్ షేప్లో వి షేప్ వచ్చేలాగైతే పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీకు వేరే షేప్ ఏదన్నా కావాలన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు. నేనైతే ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కింద మనము ప్రిన్స్ కట్ అదే కటింగ్ ఎక్కడ పెట్టుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ నేను ఫోల్డింగ్ ఉన్న సైడ్ నుంచి 2.5 ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ 32 సైజ్ బ్లౌజ్ కదండి, ఇక్కడ గ్యాప్ వచ్చేసి 1.5 ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. 1.5 ఇంచులు అయితే సరిపోతుందండి. అలాగే ఇక్కడ కటింగ్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచులకైతే పెట్టుకుంటున్నానండి. మనకు బ్లౌజ్ లెంత్ 14 లోపల వస్తే మనము 4.5 మార్కింగ్ అయితే సరిపోతుంది. అలాగే ఇక్కడ ఆమ్ రౌండ్స్ దగ్గర కటింగ్ కోసం అయితే ఆమ్ రౌండ్స్ది మనకు డాట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి 2 ఇంచెస్కి అయితే లోపలికి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి, మనకు కటింగ్ అయితే నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నిదానంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. అలాగే ఇప్పుడు సెంటర్ నుంచి కింది ఇంకో డాట్ ఉంది కదా, అక్కడికి ఈ విధంగా అయితే మార్కింగ్ వచ్చేలాగైతే మార్కింగ్ చేసుకోండి. నిదానమైన నీట్గా ఈ షేప్ వచ్చేలాగైతే మార్కింగ్ చేసుకోండి.
ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆర్మ్ రౌండ్స్ దగ్గర వచ్చేసి మనం ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. మనకు చెస్ట్ షేప్ వచ్చేసి నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకున్న దాన్ని కింది సైడ్ అయితే కటింగ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మనము ప్రిన్స్ కట్ కోసం ఈడ కటింగ్ చేసుకుంటాం కదా, కాబట్టి ఫ్రంట్ సైడ్కి మాత్రం ఇలా సైడ్స్కి ఒక 1 ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని కూడా ఇలా స్ట్రైట్గా కలిపేసుకొని ఈ మార్కింగ్ ప్రకారం అయితే కటింగ్ని అయితే చేసేసుకుందాము. సైడ్స్ అన్నీ కటింగ్ అయితే చేసుకున్నాం కదండి. ఇక్కడ మనము ప్రిన్స్ కట్కి షేప్స్కి ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ మార్కింగ్ని కూడా ఇలా నిదానంగా కటింగ్ అయితే చేసేసుకుందాము. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారము మనము కటింగ్ని అయితే చేసుకోవాలి. కటింగ్ చేసుకునేటప్పుడు ఇలా హ్యాండ్ని సపోర్ట్గా పెట్టి కటింగ్ అయితే చేసుకోండి. మనకు క్లాత్లు అనేవి జరగకుండా నీట్గా కటింగ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఈ కటింగ్ చేసుకున్న దాన్ని ఇక్కడ నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి. మనకు ఈ విధంగా షేప్ వచ్చేలాగైతే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ మనము కావాలంటే కప్స్ కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే నార్మల్గానే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మనము సంక దగ్గర ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక డాట్ అయితే వేసుకోవాలి. మనకు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ నేను ఫ్యాన్సీ క్లాత్ అయితే తీసుకున్నాను కదా బ్లౌజ్ కోసమని. ఈ ఫ్యాన్సీ క్లాత్లకు ఎట్లా అంటే మనము ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నా కూడా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ ఫుల్ హ్యాండ్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను, అంటే చుడి హ్యాండ్స్ లాగా అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మనము 2 లేయర్స్ ఉన్నదాన్ని ఇలా 4 మడతలుగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనము ఖర్చుల కోసమని ఇక్కడ వేస్ట్ క్లాత్ కటింగ్ కోసం అయితే ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. కింద మనకు క్లాత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇంకో 1/2 ఇంచు గ్యాప్తో ఇంకో లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి, మనము ఫోల్డింగ్ చేసి కుట్టుకోనికి ఉండనికి. అలాగే ఇక్కడ నేను హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఈ 5 ఇంచులు మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, పైన మనము హ్యాండ్స్ జాయింట్ కోసమని ఇంకో 1/2 ఇంచుకైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆర్మ్ డౌన్స్ కోసం అయితే 2.5 ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటున్నానండి. 5.5 ఇంచులే కదా మనకు హ్యాండ్స్, 2.5 అయితే సరిపోతుంది. అలాగే ఇక్కడ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులకైతే మార్కింగ్ చేసేసుకున్నాను. ఇక్కడ మనము ఆర్మ్ డౌన్స్ దగ్గర 1 మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మన సంక ఎంత ఉందో అలా పై సైడ్ నుంచి ఇలా క్రాస్గా అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్లని కలిపేసుకుందాము. అలాగే ఎక్స్ట్రా కోసం కూడా ఇంకో మార్కింగ్ని అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనకు హ్యాండ్ షేప్ అనేది వచ్చేలాగా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. మనకు హ్యాండ్ షేప్ వచ్చేసి ఈ రౌండ్ వచ్చేలాగైతే మార్కింగ్ చేసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ని అయితే కటింగ్ అయితే చేసేసుకుందాము. ఇక్కడ కరెక్ట్గా మనము ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగానే కటింగ్ని అయితే చేసేసుకోవాలి. ఇక్కడ నేను మనము వేస్ట్ క్లాత్ కటింగ్ కోసం పెట్టాం కదా, అక్కడ ఒక డాట్ అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఆర్మ్ రౌండ్స్ దగ్గర కూడా ఒక డాట్ని అయితే వేసుకుంటున్నాను. అలాగే సెంటర్కి కూడా ఒక డాట్ని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనము హ్యాండ్స్కి లోతు భాగం ఎలా తీసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఇక్కడ మనకు పై సైడ్ ఒక 1 ఇంచు గ్యాప్తో, అలాగే ఆర్మ్ డౌన్స్ దగ్గర 1 ఇంచు గ్యాప్తో మార్కింగ్ చేసేసుకొని సెంటర్ ఎంతైతే వస్తుందో అక్కడ మనము 1/2 ఇంచుకి అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా సెంటర్కి చూసుకొని ఒక 1/2 ఇంచు మార్కింగ్తో మనము లోతు భాగం అయితే తీసుకోవాలి. అప్పుడు మనకు లోతు భాగం అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది మనకు లోతు భాగం అనేది. ఇప్పుడు ఈ మార్కింగ్ని అయితే కటింగ్ అయితే చేసేసుకుందాము.
ఇక్కడ మనము కటింగ్ అయితే చేసుకున్నాం కదా, ఇక్కడ మనకు లోతు భాగం అని తెలియనికి ఒక డాట్ని అయితే వేసుకుంటున్నాను. అలాగే మనము కటింగ్ చేసుకున్న తర్వాత మనకు ఇలా ఫోల్డింగ్ చేస్తే ఈ షేప్ వచ్చేలాగైతే కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అయితే కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా మనము ఇక్కడ సాటిన్ క్లాత్ తీసుకున్నాం కదా, ఈ సాటిన్ క్లాత్ మీద పెట్టి కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనము లైనింగ్ క్లాత్ని సాటిన్ క్లాత్ మీద ఇలా పెట్టేసుకొని నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ మనకు బ్యాక్ వచ్చేసి ఓపెన్ కదా, ఇక్కడ మనకు ఓపెన్ వచ్చినా పర్లేదండి, కాబట్టి ఓపెన్ సైడ్ని ఇలా పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. కటింగ్ చేసుకునేటప్పుడు మనకు సాటిన్ క్లాత్ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే కుట్టుకునేటప్పుడు మనకు ఈజీగా ఉండడానికి ఒక 1/2 ఇంచు గ్యాప్తో అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా సాటిన్ క్లాత్ని అయితే కటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ సాటిన్ క్లాత్ని పెట్టి మనము మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ లైన్స్ అనేవి స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని ఈ విధంగా మనము క్లాత్ని అయితే పెట్టేసుకోవాలి. ఈ క్లాత్ అనేది ఫోల్డింగ్ ఉన్న సైడు మన సైడ్ ఉండేలాగా చూసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇక్కడ ఫోల్డింగ్ ఉన్న సైడ్ అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకు బ్యాక్ ఓపెన్ అని పెట్టాను కదా, కాబట్టి ఫ్రంట్ని ఫోల్డింగ్ ఉన్న సైడ్ మాత్రమే పెట్టేసుకోవాలి. అలాగే కటింగ్ చేసుకున్న అన్నిటినీ ఇలా నీట్గా కరెక్ట్గా క్లాత్ని వేస్ట్ చేయకుండా ఇలా నీట్గా సెట్ అయితే చేసుకోండి. ఇలా ఈ విధంగా ఓపెన్ ఉన్న సైడ్ అయితే బ్యాక్ పార్ట్ని పెట్టి కటింగ్ అయితే చేసుకోవాలి. మనకు ఎక్కడ కూడా క్లాత్ అనేది వేస్ట్ కాకుండా అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే మెయిన్ క్లాత్ మనకు దేనికైనా యూజ్ అవుతుంది కాబట్టి ఎక్కువగా వేస్ట్ చేయకుండా ఇలా నీట్గా సర్దుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాం కదా, ఈ పెట్టేసుకున్న దాన్ని అయితే నీట్గా కటింగ్ అయితే చేసేసుకుందాము. మనకు మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఏం అవసరం లేదండి, ఎందుకంటే సాటిన్ క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, కాబట్టి సాటిన్ క్లాత్ ప్రకారం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ మొత్తం అయితే కటింగ్ అయితే చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను చుడి హ్యాండ్స్ పెట్టుకుంటున్నానని చెప్పాను కదా, ఈ చుడి హ్యాండ్స్ కోసము మనము మన హ్యాండ్కి సరిపోయేంత లూజ్ని అయితే పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు ఈ 2 మడతల మీద ఉన్నదాన్ని మనకు లూజ్ ఎంత కావాలో అంతమైన ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. కరెక్ట్గా అయితే పెట్టేసుకోవాలండి. ఈ కరెక్ట్గా పెట్టుకున్న దాని మీద అయితే మనము సాటిన్ క్లాత్ని పక్కన పెట్టేసుకొని మనకు లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, ఈ లైనింగ్ క్లాత్ని తీసుకొని ఇక్కడ పై సైడ్కి అయితే మనము ఈ లైనింగ్ క్లాత్ని అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ షార్ట్ హ్యాండ్స్కి అయితే తీసుకున్నాను కదా, లైనింగ్ వచ్చేసి సాట్ హ్యాండ్స్కి తీసుకున్నాను కదా. అలాగే మనకు మెయిన్ క్లాత్ వచ్చేసి ఫుల్ హ్యాండ్ రావాలి కదా, అంటే చుడి హ్యాండ్స్కి రావాలి కాబట్టి నేను ఇక్కడ లెంత్ వచ్చేసి 20 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా 20 ఇంచెస్కి పై సైడ్ నుంచి మనకు కింది సైడ్ వచ్చేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ లూజ్ వచ్చేసి నేను 4 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. 4 ఇంచెస్ వచ్చేసి మనకు కరెక్ట్ లూజ్ అండి. ఈ కరెక్ట్ లూజ్ని అయితే ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఎక్స్ట్రాకి పైన మనకు ఎక్స్ట్రా ఎంత పెట్టుకున్నామో కింది సైడ్ కూడా మెయిన్ క్లాత్ కూడా అంతే ఎక్స్ట్రా అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్లని కలిపేసుకుంటున్నానండి. ఈ విధంగా మనము పైన ఎంత ఉందో కింది సైడ్ కూడా అంతే ఎక్స్ట్రా పెట్టుకొని అయితే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. కరెక్ట్గా మనం మార్కింగ్ ఎంతకైతే తీసుకున్నామో ఆ మార్కింగ్ మీదనే అయితే మనము కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు మనము హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా, ఇక్కడ మెయిన్ క్లాత్ కూడా సెంటర్కి ఒక డాట్ అయితే వేసుకోవాలండి. మనకు స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉండేలాగా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు
హ్యాండ్ ఈజీగా ఎక్కనికి ఇక్కడ నేను మనం డ్రెస్సులకి కట్స్ ఎలా పెడతామో అలా హ్యాండ్స్కి కట్స్ పెట్టుకుంటే మనకు హ్యాండ్స్ ఎక్కించుకోనికి ఈజీగా ఉంటుందండి. ఇక్కడ ఫోల్డింగ్కి 1/2 ఇంచ్ వదిలేసి 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ 3 ఇంచెస్ దగ్గర మనము కట్స్ వేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఈ విధంగా మనకు ఫోల్డింగ్ అయితే వచ్చేస్తుంది. ఓకే అండి, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఒకవేళ కటింగ్ వీడియో కావాలన్నా నేను త్వరలోనే పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.